హాయ్ ఫ్రెండ్స్, రాగుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఐరన్, పోలిక్ యాసిడ్ ఉండడం వల్ల రక్తహీనత రాదండి, కాల్షియం డెఫిషియన్సీ రాదు, విటమిన్ డి డెఫిషియన్సీ కూడా రాదండి. షుగర్ వ్యాధి దరిదాపుల్లో ఉండదు. డైలీ వాడితేనే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గుతుందండి. ఇగోండి, నేను ఒక గ్లాస్ మినపప్పు అండి, గ్లాసున్నర రాగులు తీసుకున్నానండి. పావు గ్లాసు బియ్యం తీసుకున్నానండి. పావు గ్లాసు బియ్యం, హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ శనగపప్పు అండి. రాగులు శుభ్రంగా చాలా బాగా వాష్ చేసుకోవాలండి. 5-6 సార్లు సపరేట్గా కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాక మినపప్పు మొత్తం అన్నీ కలిపి మినపప్పు ఒకసారి కడుక్కుంటే రాగులు 5-6 సార్లు కడుక్కోవాలండి. కడుక్కొని శనగపప్పు వేసి మెంతులు వేసి అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక మళ్ళీ 2 టైమ్స్ వాష్ చేసుకుని ఇగో అన్నీ కలిపి మిక్సీలో వేసుకుని రాళ్ళ ఉప్పు వేసుకుని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీలో గ్రైండ్ చేసుకుని చక్కగా చాలా బాగా వచ్చినాయండి. చిన్నపిల్లలకైతే చిన్నపిల్లవని పెద్దోళ్ళవని మామూలు ముద్దగా చేసుకుంటే అదే బెల్లం దోశ అవుద్దండి. పాన్ కేక్లాగా వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి అట్రాక్ట్ చేయడానికైతే పాన్ కేక్లా చిన్న చిన్న దోశలు వేసుకోవచ్చండి. ఇదిగో నేనైతే మాత్రం సాదా ప్లెయిన్ దోశలు చేస్తున్నానండి. ఇందులో కొబ్బరి చట్నీ కానీ, పల్లీలు శనగపప్పు చట్నీ కానీ, శనగపప్పు పుట్నాల పప్పు ఉంటుంది కానీ పుట్నాల పప్పు కొబ్బరి కలిపిన చట్నీ అయితే చాలా బాగుందండి. నాకు ఏం చట్నీ వేసుకోవాలని ఐడియా రాలేదు, కానీ శనగపప్పు కొబ్బరి చేశాను కదా, సూపర్ ఉందండి కాంబినేషను. ఇదిగోండి, శుభ్రంగా మెత్తగా మిక్సీ పెట్టేసుకుని మళ్ళీ అందులో ఉంటే చూసారా, ముందుటే నైట్ నానబెట్టుకోవాలని అంటున్నారు కానీ ఈ దోశల పిండి, కానీ నేనైతే చేసిన గంటకే వేసేస్తే చాలా బాగా వచ్చినాయండి. ఇగో కొంచెం మళ్ళీ ఇందులో మిగిలింది వాటర్ వేసుకుని ఒకసారి మిక్సీ చేసామనుకోండి, చుట్టుపక్కల ఉన్న పిండి అంతా వచ్చేస్తుందండి. అంటే రాగుల వల్ల కొంచెం మినపప్పు వల్ల కొంచెం జిగురు వస్తుందండి, చుట్టూ పట్టుకుని ఉండిపోద్ది మిక్సీలోని. ఇలా మాట మొత్తం కలిపేసి రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు, లేదంటే మెత్తని సాల్ట్ వేసుకోవాలండి. సరే కదా, ఇక అలాగా గరిటె జారుడుగా చేసుకుని దోశలు పోసుకుంటే చాలా బాగుందండి. చాలా టేస్టీ, చాలా హెల్దీ అండి. పెనం హీట్ ఎక్కాక కొంచెం 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని దోశ పోసుకోవాలండి. మీకు బాగా పలసగా రేకుల్లా కావాలంటే అలా చేసుకోవచ్చు. వేసినప్పుడు తిక్కుగా ఉన్నా కూడా పలసగా బాగా వచ్చినాయండి దోశలు. ఇదిగోండి, దోశ పోస్తున్నాను. చాలా బాగుందండి. చూడడానికి రాగులు నల్లగా ఉంటాయి కానీ దీనివల్ల ఎన్ని ఉపయోగాలు తెలిసాక రాగిపిండి దోశ తినకుండా ఉండలేరండి, అంత మంచిది. ఇక చూసారు ఎర్రగా, అసలు చెప్తే తప్ప రాగుల దోశలని కూడా ఎవరికే తెలియదండి, అంత బాగున్నది. టేస్ట్ అయితే అమోఘమండి. నార్మల్ దోశల కన్నా ఇందులో బాగా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎవరు తినకుండా ఉంటారండి. ఇక చూసారా క్రిస్పీగా ఎలా వచ్చినాయి, కరకల్లాడుతా సైడు. నేను చెప్పిన దానికన్నా మీరు చేసుకుని తింటే మీకే తెలుస్తుందండి. ముందు నేనైతే అంబలి అవి తాగుతుంటాను. నేను ఉత్తి సాల్ట్ వేసుకుని అంబలి తాగుతాను. నేను అనుకున్నాను ఏం చేద్దాము, మొలకెద్దామంటే వాతావరణం బాగాలేదు అనుకున్నాను, కానీ శుభ్రం చేయడం కష్టం, కాకపోతే తినడం మాత్రం చాలా ఈజీ అనుకోండి. వాటికున్న దోగరంతా చెరిగి అన్నీ చేసేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది, కానీ దోశ అయితే అమోఘమండి. చూసారా, నేను అదే పుట్నాల పప్పు కొబ్బరి కలిపి చేసి చట్నీ చేశానండి. అది వేసుకుని తిన్నాను, చాలా బాగుందండి. ఏమీ లేకపోయినా ఉత్తి పెరుగు వేసుకుని కూడా తినేయచ్చండి. పెరుగులో మాగాయ ఉంటుంది కదా, మాగాయ ఊరగాయ అంటారు, అది కలిపేసుకుని ఊరగాయ తినొచ్చు. గ్రీన్ చట్నీ అంటారు, అంటే కొత్తిమీర పచ్చిమిర్చి చిటికెడు సాల్ట్ పచ్చిగానే కలిపేసి మిక్సీ పెట్టేసుకుని అది కూడా చట్నీ అమోఘంగా ఉంటుందండి. ఇదిగా ఇంతే అండి రాగిపిండి దోశ. చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.